మల్కాజ్గిరి నియోజకవర్గం బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ బీర్ల ఐలయ్య, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి. నియోజకవర్గ పరిధిలో 230 ఆలయాలకు 76 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, మాజీ కార్పొరేటర్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఓల్డ్ మల్కాజ్గిరి శ్రీ వనదుర్గ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్లకు, సెక్రటరీలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వివిధ పార్టీల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి సందర్భంలో పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర మంత్రి గత 2 సంవత్సరాలుగా మన ఆలయాల పైన రివ్యూ మీటింగ్ దయచేసి కన్సిడర్ చేయాల్సిందిగా కోరితే, ఇప్పుడు సుమారు 206 గుళ్లకు, దాంట్లో కొత్త గుళ్ళు కూడా సుమారు 23 కొత్త గుళ్ళు చేర్పించడం జరిగింది. అదే కాకుండా కొన్ని కొత్తవి పాతవి కలిపి ఇవాళ 76 లక్షలకు మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈ యొక్క ఫండ్ని తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు 69 లక్షలు ఉంటే గత ఏడాది. ఇదే విధంగా మనం కరెక్ట్ గా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చుకొని ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వం దగ్గర 1 కోటి రూపాయలు తెప్పించేంత వరకు మనం నిరంతరం వాళ్ళని అడుగుతూ రిప్రజెంట్ చేస్తూ ఉందాం. మీ అందరి సహకారం కూడా దీనికి కావాల్సిందిగా కోరుతూ గవర్నమెంట్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మల్కాజ్గిరి డివిజన్ సంబంధించి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, ఎండోమెంట్ మంత్రులు కొండ సురేఖ గారి సహకారంతో, మన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిజంగా చాలా సంతోషం. మీ బిడ్డగా గత 3 సంవత్సరాలుగా ఇక్కడ విధంగా స్థానిక ఇన్ఛార్జి గారు మైనపల్లి హనుమంతరావు గారు, నేనే ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుండి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, రాష్ట్ర జిల్లా నాయకులు, అఖిలపక్ష నాయకులందరికీ, ముఖ్యంగా ఎండోమెంట్ సంబంధించి గుడి నిర్వహణ మాజీ కమిటీ చైర్మన్లకు, ఇటువంటి అధికారులకు పేరు ధన్యవాదాలు. ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతులను కాపాడే దిశగా సరిపోతలేవు. కొత్త ప్రభుత్వం నుంచి పెంచంటే పోయిన సంవత్సరం 69 లక్షలు ఇచ్చినాం, ఈసారి 76 లక్షలకు పెంచడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి సహకారం, ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖక్క సహకారం, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అడగానే మనకు అమౌంట్ పెంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ
నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నా. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇక్కడ ప్రభుత్వ నిధులు కూడా ఈ సంవత్సరం ఇచ్చిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. నిజంగా ఈ జలకాలాడుతున్న సందర్భంలో మరి ఈ ఆషాఢ బోనాలను అంగరంగ వైభవంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దానికి మన ప్రజాప్రభుత్వం అన్ని విధాలా సహకరించుకుంటూ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అందరం ఆ అమ్మవారి దీవెనతోటి మన కుటుంబంతో పాటు మన నియోజకవర్గం, మన తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలు పండి ఈ హైదరాబాద్ ప్రాంతం కూడా అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని ఇప్పుడే వేడుకోవడం. ముఖ్యంగా మీ బిడ్డగా, మీ తమ్మిడిగా, మీ అన్నకి 76 లక్షలతోటి 230 గుళ్ళు. దయచేసి మెయిన్ టెంపుల్ ఒక 5-10 చెక్కులు ఇచ్చిపోతా. కాన్షియస్ లో కూడా ఇలా ఒక పెద్ద మీటింగ్ ఉంది కాబట్టి ఎక్కువ సమయం ఇవ్వనందుకు మీరు అన్యత భావించొద్దు. డెవలప్మెంట్ విషయంలో మళ్ళొక్కసారి ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇక్కడ అన్ని పక్షాలు కానీ అభివృద్ధి విషయంలో మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేద్దామని ఈ తెలియజేస్తూ